ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో ఇప్పుడు శైలజ ఆంటీ గారు ఉన్నారు. ఆంటీని అడిగి ఆంటీ పొందుకున్న స్వస్థతలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఈరోజు అభిషేక ఆరాధనలో మీరు పొందుకున్న స్వస్థత గురించి చెప్తారు. అవును, దేవునికి స్తోత్రము. నేను 2 days నుంచి బాడీ పెయిన్స్తోని, కాళ్ళు వాపుతోని నడవలేక స్థితిలో ఉంటున్నాను. అయినాను సరే ఆశ కలిగి వచ్చాను, మార్నింగ్ కూడా ఈవినింగ్ కూడా. అయితే మధ్యాహ్నము ప్రేయర్ చేసుకుని, దేవా నాకు ముట్టండి, నాకు ఏ బలహీనత లేకుండా నాకు మంచి ఆరోగ్యం కావాలని నేను ఆశపడి వచ్చాను. అదే రీతిగా దేవుడు ఆ హస్తం ద్వారా నన్ను ముట్టి ఒక బలమైన వెలుగు, ఒక శక్తి నాలో వచ్చి నా బాడీ బరువు అంతా ఒకటి ఏదో వెళ్ళిపోయిందన్న తేలికగా అప్పటిదప్పుడు నాకు రిలీఫ్, ఒక సంతోషం, ఉల్లాసం నాలో ఉంది. దేవుడు చేసిన ఈ కార్యానికే దేవునికే మహిమ, ఘనత, ప్రభావం, ఆయనకే స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మన ముందు వర్ధనమ్మ ఆంటీ. ఈరోజు అభిషేక ఆరాధనలో ఆంటీ గొప్ప స్వస్థతను పొందుకున్నారు. అది ఆవిడ మాటల్లోనే మనం విందాం. ఆంటీ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. లార్డ్, నేను 4 months నుండి దగ్గు, చెవులు మూసుకుపోయి చాలా ఇబ్బంది పడుతుంది. 3 days క్రితం నోట్లో నుండి బ్లడ్ పడింది. అసలు చెవులు ఓపెన్ లేవు అసలు. ఇప్పుడు మంచిగా వినపడుతుంది దేవుని కృపను బట్టి, ఆయన ఇచ్చిన స్వస్థతను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆరాధనలో దేవుడు నన్ను ముట్టినందుకు, నన్ను స్వస్థపరిచినందుకు ఆయనకి ఎన్నో లెక్కలేనన్ని స్థితులు చెల్లిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. ప్రైజ్ ది లార్డ్. మీ పేరు? నా పేరు కృష్ణ. అంకుల్, మీరు ఈరోజు అభిషేక ఆరాధనలో మీరు స్వస్థత పొందుకున్నారు. దాని గురించి మీరు 2 మాటలు చెప్పండి. నాకు దేవుడు చాలా మేలు చేశాడు. నేను గత 30 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకొని ఉన్నాను. ఇక్కడ ఈ చర్చికి, ఈ సంఘానికి వచ్చిన తర్వాత నాకు మంచి ఆదరణ నాకు కలిగింది. మంచి అద్భుతాలు ఇక్కడ జరుగుతున్నాయి. నాకైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఆ మోకాళ్ళ నొప్పులు నాకు ఈ ఆరాధనలో, ఉదయకాల ఆరాధనలోనే నాకు మంచిగా స్వస్థత కలిగింది. అభిషేక తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. స్థలం మన గుంటూరులో అభిషేక తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెం, గుంటూరు. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెం, గుంటూరు. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు,
వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం, ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బుని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. తేదీ అక్టోబర్ 8వ తారీఖున, 2వ మంగళవారం. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అక్టోబర్ 8వ తారీఖున జరుగుతున్న అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, దైవాశీర్వాదాలు పొందండి. మన సమస్యల నుండి విడుదల పొందండి. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. డోంట్ హల్లెలూయా. అనుకున్నాను, ఆయన ఎందుకు దేవుడు యెరూషలేముకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు అనుకుంటే, ఆ కట్టడాలు, ఆ చుట్టూ గుమ్మాలు, ఆ 12 ద్వారాలు ఎందుకు పెట్టాడు దేవుడు అనుకున్నప్పుడు, ఒక ద్వారము చూసినప్పుడు నాకు అర్థమైంది, ఎంత రాజరికం, ఎంత టీవీ. దేవుని స్తుతి కలుగున గాక. హల్లెలూయా. అమ్మో, అది సామాన్యమైన ద్వారము కాదు. ఆకాశం అంత ఉన్నది ఆ ద్వారం. అది ఆకాశం అంత ఉన్నది. దాని అక్కడ మధ్యలో చిన్న గేట్ ఉంది. ఆ గేటు కూడా చాలా ఆకాశం అంత హైట్ ఉంది. అంత అక్కడ తండ్రి నిలబడి ఉన్నాడు. ఆయన మహిమతో, ప్రకాశముతో తెగదగా మెరుస్తున్నాడు. ఆయన కంఠ స్వరము బహు గంభీరముగా మోగుతుంది. అది చాలా భయమైన స్వరము, బలమైన స్వరము. అంతే కూడా బంగారము, మేలి పచ్చని బంగారము, స్వచ్ఛమైన బంగారముతో ఆ గోడలను నిలబడి ఉన్నాయి. మెట్లు కూడా అట్లాగే ఉన్నాయి. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ప్రతి మెట్టు తనకు తానే తన వెలుగును ప్రకాశింపజేస్తుంది. అక్కడ ఎవరు కూడా ఎక్కడి నుంచి కూడా వెలుగు రావట్లేదు. ప్రతి మెట్టు చీకటి కనపడకుండా తనకు తానే వెలుగును ప్రకాశింపచేసుకుంటుంది. చీకటికి తావు అనేది లేకుండా ఉంది. ఆ మెట్లు వరుస చాలా దూరంగా ఉన్నాయి, చాలా దూరం. కానీ అంత దూరంలో కూడా ప్రతి మెట్టు కూడా చక్కగా కనపడుతుంది. ప్రతి మెట్టు చాలా చక్కగా, నీట్గా, క్రమముగా అమర్చబడినట్టుగా ఉంటుంది. ఓ, ఎంత అద్భుతమైన పని అసలు ఆ పని. ఆ పనిని రాయాలంటే, దాన్ని చిత్రీకరించాలంటే ఏ పెద్ద ఆర్టిస్ట్ వల్ల కూడా కాదు. అటువంటి అద్భుతమైన పనితనం దేవుడు దాన్ని చేస్తున్నాడు. అందుకే ఆయన యొక్క పరలోకము ఆయన చేతి పని అయి ఉన్నది. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఒక మనిషిని మాత్రమే దేవుడు చేత్తో చేశాడు. మిగతా సృష్టి అంతకు నోటి మాటతోనే చేశాడు. ఈ మనిషి ఉండే స్థలం కూడా, రేపు పరలోకంలో ఉండిపోతున్న ఆ స్థలాన్ని కూడా ఆయన చేతితో చేస్తున్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. ఎంత అద్భుతము, ఎంత ఆశ్చర్యము. మరి అక్కడ ఉండాలంటే ఈ విధంగా ఉంటే ఉంటారా? ఈ విధంగా బ్రతుకుతారా? అక్కడ ఈ విధంగా ఉంటే దేవుని సన్నిధిలో ఉండగలుగుతారా? ఏదో బతుకుతున్నాము కాదురా, చచ్చిపోతే పరలోకం పోవాలరా. ఇది మన గోలు. నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ నీ హృదయంలో ప్రభువుని చేర్చుకొని నువ్వు ఉంటే దేవుడు గొప్ప కార్యాలు మీ పక్షం, నా పక్షం ప్రభు చేస్తాడు. చెప్పుకోగలడానికి అవకాశం ఉంటుంది. నాకు అక్కడ చెప్పడానికి అవకాశం కూడా ఇవ్వలేదు దేవుడు. వెళ్ళిపోండి అని ఆయనే నా హృదయంలోనే మొత్తం ఆయనే చెప్పి తరిమేస్తున్నాడు. అనేక పర్యాయములు నా కుమారుడు ద్వారా మీకు తెలియచేశాను. మీరు వినలేదు, త్రోసిపుచ్చారు. కనుక మీరు ఇక్కడి నుంచి వెల్లుడి అన్న స్వరము మాట్లాడతాం నేను చూశాను. ఎంత భయంకరమది, ఎంత కష్టం. ఆ కష్టాలు మన సంఘానికి ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. స్వార్థపూరితమైన సేవకులు ఉంటారు. వారు అవకాశ సంబంధమైన బోధలు చేస్తారు. స్వార్థపూరితమైన
దైవజనులు ఉంటారు, వారి కుయుక్తి తగినట్టుగా టాలెంట్లు చూపించుకొని మాట్లాడగలుగుతారు, కానీ పరలోకానికి మాత్రం చూపించలేరు. కానీ ఇక్కడ టాలెంట్లు ఉండవు, ఏది ఉండదు. తండ్రి మాత్రమే ఇక్కడ నివాసం చేస్తారు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎందుకంటే నీవు నేను పరలోకం పోవాలా, మీరు కూడా పరలోకంలోనికి రావాలా. దానికోసమే ఈ బలలో చేతులు వేసే ప్రతి ఒక్కరూ క్రీస్తు రక్తం గురించి, మరణం గురించి, పునరుద్ధానం గురించి తెలియచేయాలా. అనేక సార్లు చెప్తున్నాను, బలలో చేతులు వేయటం సరిపోదురా, ఎంతమందికి తెలియచేసావు అంటే ఎవరికి తెలియదు. మేము నలుగురు కూర్చున్నాం, మేమే చెప్పుకున్నట్టే మీరు నలుగురు కనపడరు, నలుగురు లేరాడా. దేవునికి మహిమ కలుగునగాక. వేరే కొత్త వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళ ఫేస్ నేను ఎప్పుడు చూడలేదు. అటువంటి వాళ్ళే అక్కడ నివసిస్తున్నారు, వాళ్ళకు నొచ్చున్నారు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. కానీ ఎందుకు ఈ మాట దేవుడు చెప్పాడంటే జాగ్రత్త చేసుకోమని. సరి చేసుకుంటే అక్కడ ఉంటాం మనం, సరి చేసుకోకపోతే ఉండలేం, సరిదిద్దుకోకపోతే ఉండలేం. ఎంతకాలము, ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా మనం బ్రతుకుతాం, ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా జీవిస్తామరా ప్రియా దేవుని బిడ్డలారా. నిన్న ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు, అయ్యా మీరు 6 సంవత్సరాలు అయిందన్నారు, మీకు ఎంతమంది అయినా మీ విశ్వాసులు అంటున్నాడు. మా ఇంటి దగ్గర వచ్చాడు, 2 సంవత్సరాలు పెట్టాడు, దాదాపు ఇప్పటికి 700 మంది సంఘం ఉందయ్యా. ఏందయ్యా నీ సంఘం అన్నాడు ఆయన వచ్చి. నేను అన్నాను, మా వాళ్ళకి భారం ఎక్కువ అని చెప్పా. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మా వాళ్ళకి భారం ఎక్కువయ్యా, అందుకే మేము ఇట్లాగే ఉన్నామని. వాళ్ళు కూడా ఒక అద్దెట్లోనే పెట్టారంట. తర్వాత దేవుడు మంచి స్థలం కొనుక్కొని మంచి చర్చి కట్టుకుంటున్నారంట. ఎంత కృప. ఎవరో స్థలం ఇచ్చారంట, దాంట్లో ఉచితంగా దాంట్లో చర్చి కట్టుకొని బ్రతుకుతున్నారంట హ్యాపీగా, సంతోషంగా. మేము ఆడికే వెళ్తాం అని చెప్తున్నాడు ఆయన. ఎంత బాధ వేసిందో నాకు. అప్పుడు అనిపించింది, ఈయన చెప్పిన మాటకి తండ్రి చూపిన దర్శనము నాకు 2 చెంపల మీద వాయించినట్టుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మీకు ఎట్టదో తెలియదు, కానీ మీరు వారమంతయు ప్రభు పని, ఒక గంట అయినను ప్రభు కొరకు కేటాయిస్తారా అని చూస్తే ఇంతవరకు ఒక్కరు కూడా కేటాయించలేని పరిస్థితిలో ఉంటున్నారు. ఎట్లా వెళ్తారు రా పరలోకం? ఎట్లా వెళ్తాం పరలోకం? ఏ విధంగా పరలోకంలో నీకు స్థానం ఉంటుంది? ఏ విధంగా దేవుడిని చేర్చుకుంటాడు? నేను ముద్దుల కూతురిని, ముద్దుల కుమారుని, అయ్యా నేను మన తండ్రికి ఏకైక పుత్రుని, పుత్రికి చెప్పుకుంటున్నావు, కానీ ఆ లక్షణాలే, ఆ క్రియలే, ఆ పనులే. అందుకే జాగ్రత్త. వాక్యం చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. ఉన్నత మందు ఆశనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్న వారెవరు లేరు. ఆయన ఒక్కడక్కడ నిలబడతాడు. దేవుని స్తుతి కలుగునగాక. అక్కడ ఎవరిని పోల్చలేం. ఆ ఉన్నతమైన స్థలములో నివసించు ఆ దేవుడి ముందు ఎవరిని పోల్చలేం. ఆయన ముందు ఎవరు నిలబడలేరు. ఆయన మాటే శాసనం, ఆయన చెప్పు వాక్య శాసనం. ఆయన ఎస్ అంటే ఎస్, నో అంతే. అక్కడ మాట్లాడడానికి అవకాశాలు కూడా లేవు. ఎవరు నోడెత్తి మాట్లాడే స్థితి లేకుండా ఉన్నది. ఎందుకంటే ఎవరికి కూడా మాట్లాడే మాటలు రాకుండా ఉన్నాయి. అనగా మోగపోయిన వాళ్ళు కాదు, చేసిన పనులకు తలకాయ ఉంచుకొని బ్రతుకుతున్నారు. మాట్లాడయ్యా, చేయలేదయ్యా అని చెప్పడానికి అవకాశం లేకుండా. సంగమా, మీ దగ్గరికి వచ్చిన సేవకుడు సామాన్యుడు కాదు. తండ్రి ఏర్పాటు చేసుకొని బాల్యం నుండి శుద్ధిపరచుకుంటూ ఒక ప్రత్యేకముగా దేవుని సైజు నడిపించుకున్న దైవజనుడు. ప్రభు కొరకు ప్రభు పిచ్చి కలిగి, దేవుడంటే మహాప్రేమ కలిగి, పిచ్చి కలిగి బ్రతికి దైవజనుడిని దేవుడు మీ దగ్గరకు పంపించాడు. అదే మాట ఆయన చెప్తున్నాడు. జాగ్రత్త. మనం జాగ్రత్త కలిగి ఉందాం, భయభక్తులు కలిగి ఉందాం. బలలో చేతులు వేస్తున్నా నీవు ఎట్లా ఉన్నావు ఒకసారి నీకు నువ్వు పరిశీలన చేసుకో. నీ హృదయం ప్రభుకి ఇచ్చావా? ఇంకా వాక్యం మాట్లాడదు, ఎటుడో తిరుగుతూ ఎటు ఆలోచిస్తున్నావా? పోతావు. ఇక ఎక్కడ ఉండవు, ఇక నరకమే నీ గతి. జాగ్రత్త. ఆత్మీయ జీవితాన్ని మార్చుకో, తలంపులు మార్చుకో. మన దగ్గర వస్తున్న ఆ అద్భుతమైన వర్తమానములు ఎవరికి ముందు ఎంతగా తెలియపరచబడలేదు, ఎవరికి తెలియజేలా. అటు ఇంకా అద్భుతమైన సత్యాలు, పరసంబంధమైన మర్మాలు, పరలోకానికి ఒక వ్యక్తి ఏ విధంగా వెళ్ళాలో, ఎవరు వెళ్ళరో అన్నీ కూడా క్లియర్గా దేవుడు మీకు తెలియచేశాడు. ఆయనను వాటిని విని వదిలివేస్తున్నాం. ఆయనను వాటిని మీరు వదిలివేస్తున్నారు.
అయినా ఇక్కడ వినకపోయినా మరలా ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో వింటారులే అనుకుని యూట్యూబ్లో ఎక్కించిన అక్కడ కూడా చూడలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. ఎంత భ్రష్టత్వం! ఎందుకంటే పరలోకంలో కనపడని వారు చేసే పనులు ఇవే. నువ్వు పరలోకంలో కనపడాలరా. నీవు, నేను, మనందరము పరలోకంలో ఉండాలా. అంతే. ఈ సంఘము బ్రతికే దానికోసమే, నేను జీవించే దానికోసమే. ఇక్కడ చచ్చిపోతే ఆ మెట్టి మీద ఉన్న నేను పై మెట్టు దాకా వెళ్ళాలి. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మీరు మెట్టు కింద ఉన్నారు, ఒక్క అడుగు కూడా మెట్టు మీద ఎక్కలా. అంటే మెట్టు కింద అర్థం ఏంటి? త్రోసేయచ్చు, అవసరమైతే తీసుకోవచ్చు. ఇది దాని అర్థం. ఒక మెట్టు ఎక్కుంటే అర్హత పొందుకున్నావు, పైకి రాని అర్థం. ఒక మెట్టు కూడా ఎక్కకుండా కింద ఉన్నారంటే త్రోసేయచ్చు, లేకపోతే పంపించి వేయచ్చు. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, మన సంఘము చాలా ప్రత్యేకమైంది, పరిశుద్ధమైంది. దేవుని మాటలు మాత్రమే ఇక్కడ వస్తాయి, పరలోకం మాత్రమే ఇక్కడ కనపడుతుంది, ఇక ఎక్కడో చోట కనపడదు. దేవుని స్తుతి కలుగునగాక. నువ్వు అనుకోవచ్చు మనదొక్కటేనా అంటే అక్కడ కనపడలేదు, ఇంకొకటి కనపడలేదు. అక్కడ ఆయన ద్వారం యొద్ద ఉన్నాడంటే ఎంత విలువించడు తీసా మనకి దేవుడు. ద్వారం దగ్గరకు నిలబడ్డాడంటే మన ద్వారం దగ్గర ఆ చివరి మెట్టు మీద నిలబడుతుంది కూడా విలువే. మెట్టు ఎక్కకపోయినను మెట్టు చివరి నిలబడ్డా కానీ విలువే. అక్కడ దాకా మిమ్మల్ని నీకు విలువిచ్చాడు దేవుడు. కానీ అక్కడి నుంచి ఒక్క అడుగు ముందుకు వెళ్ళకపోయిన స్థితిలో సంఘం ఉంటుంది. ఎందుకు? కారణం వినకపోవటం, వాక్యం వినకపోవటం, విని వదిలేయటం. ఇప్పుడు వింటాం, మర్చిపోవటం, మరలా రేపు రావటం, మర్చిపోవటం. దేనికి వస్తారంటే మార్కులు వేయడానికి వస్తున్నారు. దేవుడికి నాకు మార్కులు వేయడానికి. ఏ మార్కులు? ఈ వారం బాగుంది, పోయిన వారం బాగలేదు. ఇప్పుడు పొలావు దొరికింది, పోయినసారి పచ్చడి దొరికింది. ఇట్ట అనుకుంటున్నారు. తర్వాత మిమ్మల్ని పచ్చడి చేస్తాడు దేవుడు. మీరు దొరికి ఇక్కడికి వచ్చేది మార్కులు వేయడం కోసమో, నన్ను పాస్ చేయడం కోసం కాదు. ముందు మీరు పాస్ అయ్యి చూసుకోండి. దేవుని స్తుతి కలుగునగాక. ఆ యొద్ద నుండి తోసివేసి స్థితికి వెళ్ళొద్దు. అటువంటి తలుపులు కలిగిన వారు ఎవ్వరు కూడా దేవుని రాజ్యంలో కనపడరా ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఈ బల దేనికో తెలుసా? యేసయ్య రూపంలో మారాలని. ఈ రక్తం మీద తెలుసా? నీ రక్తమంతయు క్రీస్తు రక్తముగా మారి, నీ దేహమంతయు దేవుని దేహముగా మారి, ఆత్మపూరులై ఆ యొక్క మహిమ ముందు నిలబడటం కోసం దేవునికి మహిమ కలుగునగాక. జీవితం అంతా తిని తాగి పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలకని బ్రతకడం కోసం కాదురా. ఆ కార్యక్రమాలు అవి మామూలుగా సాగిపోతాయి, కానీ అది మన జీవితము కాదు. అదే మన జీవితము కాదు. చాలామంది గోల్ అదే పెట్టుకొని బ్రతుకుతారు. అది కాదు నీ గోలు. నీ గోలు పరలోకం. దేవునికి మహిమ కలుగునగాక. పరలోకం నీ గోల్ అయినప్పుడు ఈ భూ సంబంధమైన ఇవన్నీ కూడా నీకు ఏది జరగాలో అవన్నీ జరిగిపోతాయి. మనకి ఏది అవసరమో అదే ఆయన తీరుస్తాడు. ఎందుకంటే ఈ లోకం నిన్ను ఒక అనాదిగా విడిచే దేవుడు కాదు. ఆయన నీ హృదయంలో చేర్చుకున్న తర్వాత నిన్ను అనాదిగా విడవడాయన. నీతో నాతోనే ఉంటాడు ఆయన. నీకు అవసరాలన్నీ కూడా తెలియదు. నీ తల్లికి నీ తండ్రికి నీ అవసరతలు తెలియదు, కానీ నీ దేవునికి నీ అవసరతలు తెలుసు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నీ దేవునికి నీ అవసరాలు తెలుసు. నీకు ఏది ఇస్తే నీ జీవితం అంతా సంతోషంగా ఉంటుందో ప్రభువుకు తెలుసు. నీకు ఏదైతే నీకు ఉన్నతంగా ఉంటుందో దేవుడికి తెలుసు. దాన్నే ప్రభు చేస్తాడు ఆయన. నువ్వు దాన్నే జరిగించుకోవాలా, ఆ చిత్త ప్రకారమే పోవాలా. ఎందుకంటే మహారాజు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఆయనకి వ్యతిరేకం చేస్తే, రాజుకు వ్యతిరేకం చేస్తే ఏం చేస్తారు? చంపేయడా? అంతే మన బతుకు. అక్కడ దాకా ఎందుకు? రాజులు మనకు లేరు, అధికారులు ఉన్నారు, లేకపోతే ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తే ఏం చేస్తారు? అంతే.
నా ఇష్టం, నా ఒళ్ళు, నా ఇల్లు అంటే ఒప్పుకోడు. దేవుని స్థుతి కలుగునగాక. హల్లెలూయా. కన్నా నా బిడ్డేడు, నా ఇష్టం కొడతాడు, నా ఇష్టం చేస్తానని చెప్పి కొట్టుకుని నాకు ఊరుకుంటారా? కొడితే ఏం చేస్తారు అమ్మా? జైల్లో పెడతారా పెట్టరా? రిషి అదే చేశాడు చిన్నప్పుడు. ఏనా కొడుతుంటే ఏం చేసావు చెప్పు, పోలీస్ స్టేషన్ పెడతాను చెప్పలా అమ్మ నాన్నే? తెలీదా నీకు? నువ్వు మర్చిపోయావులే నాన్న, వాళ్ళకి తెలుసు. దేవుడు శుద్ధి కలుగు. ఏం చేయదు ఋషి మధు మీద నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ మీద కేసు పోలీసు వాళ్ళు చెబుతాను ఇవ్వడంట. ఎందుకని? నిజంగా పోయి పోలీసులు పెడితే చెబితే ఏం చేస్తారు? మధుని కాళ్ళు చేతులు కిందకి ఏలాడేసి కొడతారు అప్పుడు. ఎందుకని కొడతారు? ఇదేంటే నా కొడుకు నా ఇష్టం ఏంటి? ఎవడురా నీ కొడుకు? నువ్వు జస్ట్ కన్న వరకే కన్నావు కాబట్టి వాడిని పెంచు అంతే. వాడికి కావాల్సినవి ఇవ్వు. అధికారం కొట్టే చంపే అధికారం నీకు లేదు అని చెప్తాడు. ఎందుకంటే ఒక మనిషికి కనే హక్కు ఉంది కానీ వాడిని చంపే హక్కు లేదు. వాడిని పెంచే హక్కు మాత్రమే. కన్నందుకు ఏం చేయాలో పెంచాలంతే. పెంచిన తర్వాత వాడికి ఏం కావాలో ఇవ్వాలంతే. అంతేగా నేను కన్నాను, నేను పెంచాను, నా ఇష్టం వచ్చిన చేస్తాను కుదరదు. మన దేవుడు కూడా అంతే. ఆయనే సర్వాధికారి. ఆయన ఏది చెబితే అదే మనము చెయ్యాలా. ఆయన ఏది చెప్తాడో అదే మనం చేసి కూర్చోవాలా. దేవుని చిత్తానికి వ్యతిరేకముగా ఎవ్వరు ఏమి చేసినా నువ్వు అక్కడ కనపడవు. ఈ ప్రయాస, ఈ వాక్యబోధ, ఈ స్తుతి ఆరాధన మొత్తం దేనికో తెలుసా? నీవు ఆయన సముఖమున కనపడటం కోసం. కనుక మన సంఘానికి గొప్ప కృప మాత్రం ఉంది. ఏందో తెలుసా? ఆయన ముందు కనపడే కృప దొరికింది. దేవుడు అదొక్కటే చాలు. దేవుని స్తుతి కలుగునగాక. కానీ దాంతో తృప్తిపరచబడకూడదు. మెట్టు ఎక్కాలా. నేను ఒక్క మెట్టే ఎక్కాను, ఒక్క మెట్టు కూడా ఎక్కలా. అందరు కిందే ఉన్నారు. మీరేం చేయాలా? మెట్టు ఎక్కాలా. ఆ మెట్టు ఎక్కాలంటే తండ్రి చిత్తమును చేయాలా. ఎంత ప్రయాసపడితేనే ఒక మెట్టు ఎక్కా. ఎప్పటి నుంచి? ఎంత ప్రయాస నాది? ప్రయాస కదా అమ్మా? ఎంత ప్రయాసపడుతూ ప్రభు కొరకు రాత్రి పగళ్ళు పరుగులు తీస్తూ ఆ ప్రాంతం ఈ ప్రాంతం చూడక పోయి సువార్త అందిస్తూ జీవితాన్ని త్యాగం చేసి ప్రభు కొరకు నిలబడితే ఒక్క మెట్టెక్కిచ్చాడు దేవుడు నన్ను. చాలు. నా కోరిక అదే కదా. నా కోరిక ఏంది? అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం మన గుంటూరులో అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెం, గుంటూరు. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెం, గుంటూరు. రబ్బునీశ్వరం వారి అభిషేక తైలం ఆరాధన. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం, ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి. మీ సమస్యల కొరకు రబ్బునీశ్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బునీశ్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. తేదీ అక్టోబర్ 8వ తారీఖున, 2వ మంగళవారం. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అక్టోబర్ 8వ తారీఖున జరుగుతున్న అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, దైవాశీర్వాదాలు పొందండి. మన సమస్యల నుండి విడుదల పొందండి. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక.
రండి దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. రండి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. డోంట్ అభిషేక తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. స్థలం మన గుంటూరులో అభిషేక తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెం, గుంటూరు. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెం, గుంటూరు. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం ప్రార్థన. రండి అభిషేక తైలం ఆరాధన అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి. మీ సమస్యల కొరకు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బుని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. తేదీ అక్టోబర్ 8వ తారీఖున 2వ మంగళవారం. అందరూ ఆహ్వానితులే. రండి దైవాశీర్వాదాలు పొందండి. అక్టోబర్ 8వ తారీఖున జరుగుతున్న అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి దైవాశీర్వాదాలు పొందండి. మన సమస్యల నుండి విడుదల పొందండి. అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. రండి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. డోంట్ ఈ అడవిలో నివసిస్తున్న ఈ ప్రజలకు క్రీస్తుని ప్రకటిస్తూ వారిని ప్రభువుకి దగ్గరకు చేస్తున్నాం. ఎంతో ప్రయాసతో ఈ మందిరము నిర్మిస్తున్నాం కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మంచి మందిరం కట్టబడి వీరు ప్రభుని దేవుని సన్నిధిలో ఆరాధన చేయలాగిన, ప్రభు మహిమ ఇక్కడ సంచరించులాగిన, ఈ ప్రాంతంలో దేవుని ఆరాధన జరిగి అనేకులు రక్షణ పొందులాగిన మీరు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. అదే రీతిగా ఈ స్థలము అనుగ్రహించి ఇచ్చిన తల్లి కుటుంబానికి కూడా దేవుడు దీవించులాగిన వారి కోసం కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే మేము చేస్తున్న ప్రయాసను చూచి, మేము పడుతున్న ప్రయాసను చూచి ప్రతి ఆదివారము అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించిన కారణాన ఒక కుటుంబం ముందుకు వచ్చి ఇప్పుడు నిర్మిస్తున్న ఈ మందిర స్థలమును ఉచితంగా ఇవ్వటం జరిగింది. కనుక ఆ కుటుంబాన్ని ప్రభు దీవించులాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క ప్రాంతంలో సేవ చేస్తున్న మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఈ యొక్క అద్భుతమైన మందిరము కంప్లీట్ చేయలాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభువుని ప్రేరేపించుకోండి, సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని పనిలో ఎత్తిన వారు ఎవరు కూడా దరిద్రులు కాలేదు కనుక ఈ ప్రయాసంలో మీరు కూడా మీ వంతు సహకారం అందించి దైవాశీర్వాదాలు పొంది దైవదీవులు పొందండి. దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను మెల్లిగా దీవించి ఆశీర్వదించుకుంటారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి. అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా.